నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొరుగులతో ఉగ్గానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిపాయ, టమోటా, 4 పచ్చిమిర్చి తీసుకొని వాటిని సన్నగా తరిగి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాత్రలో వాటర్ తీసుకొని బొరుగులను అందులో వేసి చేత్తో బాగా మునిగే విధంగా కలుపుకొని కొంచెం సేపు నానాలి కాబట్టి వాటిని కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, వేరుశనగ పప్పు వేసి వాటిని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించండి. తర్వాత మనం ఒక జార్లో పచ్చిమిర్చి, కొబ్బరి వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ తాలింపులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బొరుగులు ఉన్నాయి కదా, అవి వాటర్ లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా ముక్కల్ని వేసి అవి కూడా బాగా మగ్గనివ్వండి. అవి కూడా బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు మూత పెట్టి చక్కగా వాటిని మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్నటువంటి ఈ మరమరాలను కూడా ఆ తాలింపులో వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసి బాగా వాటిని తిప్పండి. అవంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం దీనికి కారం వేసుకోవాలి కదండి. ఆ కారానికి మనం పుట్నాల పప్పు తీసుకొని ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ వేసి మిక్సీ వేసుకొని ఆ పొడిని వేసుకుందాము. అదే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఆ పుట్నాల పప్పు పొడిని వేసుకుంటే బాగుంటుందన్నమాట. అది వేసుకొని చక్కగా వాటిని పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. అంతే, బొరుగుల తాలింపు రెడీ.